అంత ఉన్నాడు భీముడు కఠినంగా, కానీ మనస్సు ఎంత మెత్తదో చూడండి. ఎటువంటి పరిస్థితి దాపురించింది. మా అమ్మ ఎలా ఉండవలసినది రాణివాసంలో, అలాంటిది ఆ తల్లి సమర్థులైన పుత్రులు ఉండు కూడా ఏమీ లేని దాని వలె నిస్సహాయంగా కటిక నేలపై నిద్రపోతున్నది. అదుగో మా అన్న యుధిష్ఠిరుడు రాజుగా అందరి చేత గౌరవం పొంది అద్భుతమైనటువంటి శయనాలపై విశ్రాంతి తీసుకోవాల్సిన మహానుభావుడు కటిక నేల మీద ఒళ్ళు మరిచి నిద్రపోతున్నాడు. జగదేక ధానుష్కుడు గురువు చేత మన్నను పొందిన అర్జునుడి గతి ఇది. పరమ సుందరులైన అశ్విని దేవతలు ఎటువంటి పరిస్థితి, అశ్విని దేవతల పుత్రులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సామాన్యుల్లాగా సోయం భూమౌ పరిశ్రాంత చేతే ప్రాకృతవత్ కథం. ఒక సామాన్యుల్లా పడి యుధిష్ఠిర చక్రవర్తి సామాన్యుడైతను త్రిశులోకేషు యో రాజ్యం ధర్మనిత్యోర్హతే నృప. ధర్మనిత్యుడైన ఇతడు ముల్లోకాల్ని పాలించదగ్గ మహానుభావుడు ఇక్కడ దయనీయ స్థితిలో నిద్రపోతున్నాడే అతి సామాన్యుడిలాగా. అర్జునుడు ఇలా ఉన్నాడు. మా అమ్మ ఇటువంటి దుస్థితిలో ఉన్నదే. ఇప్పుడు అర్థమవుతుంది, జ్ఞాతులు ఎవరు కొండరో వాళ్ళు మాత్రమే క్షేమంగా ఉండగలరు. అంతేకాదు మంచి జ్ఞాతులు ఎవరుకుంటారో వాళ్ళు మాత్రమే క్షేమంగా ఉండగలరు. మరి రెండో మాట ఉన్నాడు ఇక్కడ, బలవంత సమృద్ధార్థ. ఆ మాటకొస్తే ఈ ఐదుగురు కూడాను ఒకరికొకరు బంధువులేగా, మరి వీళ్ళందరూ కలిసి ఉంటే అలా కూడా మనం పరిశీలిస్తే, అందుకే బలవంత సమృద్ధార్థ మిత్రబాంధవనందనా. మిత్రబాంధవనందనులుగా ఉన్న జ్ఞాతులుగాను ఉంటే ఎంతో హాయిగా ఉండవచ్చు అని అనేక రకాలుగా భావన చేస్తూ ఉండగా, సకామో భవ దుర్బుద్ధి, ఒక మాట ఇలా భావన చేస్తూ ఒక అంటున్నాడు, దుర్యోధన ఎంత దుర్మార్గుడివయ్యా నువ్వు. నీలాంటి దుర్బుద్ధి కలవాణ్ణి ఈ క్షణంలో చంపచ్చు. దుర్బుద్ధి బయటపడింది కదా, కానీ ఈ యుధిష్ఠిరుడు నాకు అనుమతి ఇవ్వట్లేదు, అందుకు నువ్వు బతికిపోయావు. కనుక నీ విషయంలో దేవతల అనుగ్రహం ఎక్కడ చూపిస్తున్నారు అంటే, మా అన్న నాకు అనుమతి ఇవ్వట్లేదు. నూనం దేవా ప్రసన్నాస్తే నా అనుజ్ఞాం మే యుధిష్ఠిర. అక్కడుంది నీ దేవతల అనుగ్రహం. ప్రయచ్ఛత వదేతుభ్యం తేన జీవస దుర్మతే. ఆయన అనుమతించాడు, నీ పని అయిపోయింది మొత్తం. నీ పనే కాదు, కర్ణుడు నీ సోదరులు శకునితో సహా యమలోకాన్ని పంపించగలను. నాలో ఉన్న కోపం అంత ఉంది ఇప్పుడు నీ మీద, మొత్తం అంతన్ని నాశనం చేయగలను. కానీ పాండవ శ్రేష్ఠుడు యుధిష్ఠిరుడు ఉన్నాడే, ఆయనకి నీ మీద కోపం రావట్లేదు. ఆయన కోపం రావట్లేదు కనుక మా కోపాన్ని నిగ్రహించాడు. చూసారా, ఒకవైపు బలం, ఒకవైపు శ్రేష్ఠత్వం, ఒకవైపు అనేక విద్యలు, ఇన్ని ఉన్నాయి, అన్ని సమర్థవంతమైనవే, కానీ అవన్నీ ధర్మానికి కట్టుబడి ఉన్నాయి. అది పాండవుల విషయంలో మనం తీసుకోవాల్సింది.